హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి హాలిడేస్ లో మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామండి మా ఫ్యామిలీ మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అందరం అలా వెళ్ళి చేసిన వీడియో అండి ఈ మధ్య నేను వీడియోస్ చేయలేదండి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇక నుంచి ఎవ్రీడే పోస్ట్ చేస్తాను ఇది నాటుకోడి బిర్యానీ అండి దానికోసం అన్ని ప్రిపేర్ చేస్తున్నాను చూడండి మీలో ఎంతమందికి నాటుకోడి బిర్యానీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఇక్కడ పుదీనా మా అమ్మమ్మ వాళ్ళు పుదీనా పెంచారండి పిల్లలకు వస్తున్నారు పిల్లలకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందండి మా తమ్ముడు వాళ్ళ పాప ఈ పాప మా బాబు ఇక్కడ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ పొయ్యి మీద డేక్షా పెట్టుకొని ఆనియన్ బాగా వేయించుకోవాలండి అందులో పసుపు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు చికెన్ వేయాలండి ఇది నాటుకోడి కదండి తొందరగా ఉడకదు ఇందులో చికెన్ వేసిన తర్వాత కొద్దిసేపు వేగనివ్వాలి ఇక్కడ పిల్లలు బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారండి వంట చేయాలని చికెన్ నేనేస్తా అంటే మా తమ్ముడు మళ్ళీ వాళ్ళ పాపతో వేయించాడు మీలో మీ ఇంటికాడ కూడా ఇలాంటి కిడ్స్ ఉన్నారండి వంట చేస్తా అని అనే పిల్లలు ఉంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఈ నాటుకోడి అనేది బాగా ఉడకాలండి తొందరగా ఉడకదు తర్వాత కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఇందులో మా బాబు సాల్ట్ వేస్తున్నాడు చూడండి మాకంటే ఎక్కువ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది చేయాలని వంట కల్లులు ఉప్పు వేస్తే చాలా మంచిదండి సాల్ట్ కంటే కూడా తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలి పొయ్యి మీద చూడండి కట్టెల పొయ్యి మీద మీలో ఎంతమందికి కట్టెల పొయ్యి అంటే ఇష్టమో దాని మీద వంట చేయడం అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి తర్వాత టమాటాస్ వేసి మగ్గనివ్వాలి అంతా కలుపుకున్న తర్వాత ఆ టమాటాస్ కూడా ఉడికిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి సాల్ట్ అనేది ఉడికేటప్పుడే వేయాలండి నాటుకోడికి తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని తిప్పుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి కొత్తవారు ఎవరైనా మన ఛానల్కి వచ్చారండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో చూడవచ్చు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి తర్వాత గరం మసాలాలు వేస్తున్నా అండి అదే చెక్క లవంగాయ ఇలాచి ఇవన్నీ వేయటం వల్ల ఈ చికెన్ అనేది నిశ్వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుందండి టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఎందుకంటే రైస్ కూడా ఇందులోనే వేసేయాలి కదా మొత్తం అంతా కలిపేసి కొంచెం సేపు మగ్గనివ్వాలండి మూత పెట్టి తర్వాత పుదీనా వేసుకోవాలి పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఈ రైస్కి పుదీనా అనేది ఈ బిర్యానీకి నాటుకోడి బిర్యానీకి టేస్ట్ బాగుంటుందండి చూడండి సగం వరకు ఉడికిపోయింది తర్వాత మనం బియ్యం దేంతో అయితే తీసుకుంటామో అదే కొలత నీళ్ళు తీసుకోవాలి వాటర్ పోసిన తర్వాత బాగా మరగనివ్వాలండి ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడైతే బిర్యానీ రెడీ అయిపోతుందండి అది బాగా మరగాలి మరిగిన తర్వాత రైస్ వేసుకొని ఉడకనివ్వటమేనండి అంతేనండి నాటుకోడి బిర్యానీ రెడీ అయిపోతుంది వాటర్ సరిపోతాయండి సరిపోనే లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి
తర్వాత నాటుకోడి పులుసు కూడా సపరేట్గా చేసామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.